నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ సంబంధించిన దానిపైనే తిరుగుతున్నట్టు కనబడతా ఉంది. మొన్న అసెంబ్లీ సమావేశాలలో మధ్యలో సమయం తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జర్నలిస్టులను తీసుకొని మేడిగడ్డ పిల్లర్ల వద్దకైతే తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇక మార్చి 1వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను అలాగే జర్నలిస్టులని అక్కడికి రావాలని అయితే పిలుపునివ్వడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. ఇక ఇదే విషయంపైన స్పందించడానికి మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బండ్ల గణేష్ ఉన్నారు. సార్ నమస్తే. మార్చి 1వ తారీఖు మీరు వెళ్తున్నారా? అసలు తెలుసా మార్చి 1వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాళేశ్వరం సందర్శన పెట్టినట్టు? ఇప్పుడే మీరు చెప్తే వింటున్నా అన్న. వాళ్ళు ఎందుకు పెట్టారంటే వాళ్ళ ఎమ్మెల్యేలందరికీ మనం ఇలా మోసం చేసాం, తెలంగాణ ప్రజలను ఇట్లా తప్పుదో పట్టించాం, తెలంగాణ సొమ్ముని ఇట్లా దోసుకున్నాం, కానీ మన కాంగ్రెస్ పార్టీ మన నిజాలు బయట తీస్తుంది కాబట్టి మనం ఎట్లా తట్టుకోవాలి. ఈ 30 పిల్లర్లో 3 పిల్లర్లే పగిలి కదా, ఇవాళ 3 కదా, రేపు 4వ పిల్లర్ పగులుతుంది, ఎల్లుండి 5 పగులుతుంది. అవి మనకి సంబంధం లేదు, ఈ 3 పిల్లర్లే మనకి సంబంధం. అట్లా చెప్పుకొని తప్పించుకోవటానికి, తప్పుడు ప్రచారాన్ని చూపించడానికి, తప్పు చేసిన దాన్ని ఒప్పుకొని హుందాగా ఒప్పుకొని తప్పును సరిదిద్దుకోమని ముఖ్యమంత్రి గారిని అడగకుండా, ప్రభుత్వాన్ని అడగకుండా ఇంకా ప్రజలకు నష్టం చేసే విధంగా వాళ్ళ ధోరణి అది ఎప్పుడు రెచ్చగొట్టే ధోరణే. వాళ్ళకేం కాదు, వాళ్ళ కుటుంబానికి ఏం కాదు, చిన్న పాపం అమాయకులైన పిల్లలకి, అమాయకులైన ప్రజలని వాళ్ళని ముందు దోసి వీళ్ళు లబ్ధి పొందటం వాళ్ళకి నైజం. వాళ్ళకి తెలిసిన విద్య కాబట్టి వాళ్ళు ఈ పొరపాట్లు చేస్తూనే ఉంటారు, ఇంకా చేస్తూనే ఉంటారు పొరపాట్లు. వాళ్ళ పొరపాట్లు చేయటంలో వాళ్ళు పేటెంట్ తీసుకున్నారు, ఇక వాళ్ళు నాశనం చేయడానికే పట్టుకున్నారు అంతే. కేటీఆర్ ఏమంటున్నాడంటే కేవలము కాళేశ్వరంలో మేడిగడ్డలో ఉన్నటువంటి 2-3 పిల్లర్లకే ఇబ్బంది అయితే మొత్తం కాళేశ్వరాన్ని కనబడకుండా చేద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేటువంటి మాటను వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాకుండా అయిందా? మీరు ఆ వైపుగా వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి. కాళేశ్వరం అనేది వాళ్ళు చేసిన చరిత్రాత్మక తప్పిదం. దాన్ని ఎట్లా న్యాయం చేయాలి, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి, ఎట్లా ప్రజలకు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. కేటీఆర్ గారి గురించి నేను మాట్లాడను, ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంత డర్టీయెస్ట్ పాలిటిషియన్ నేను చూడలేదు. అంత దిగజారుతనం రాజకీయమైనది. ఆయన చుట్టూ వైఫై లాగా ఇగో ఉంటుంది. మొత్తం మన ఇంట్లో వైఫై అని ఎట్లుంటుందో ఆయన చుట్టూ ఇగో. ఆ ఇగో నుంచి ఆ వైఫై బంద్ చేసుకొని ఇగోని మాట్లాడుకొని వాస్తవాల్లోకి వచ్చి, నేల మీదకి వచ్చి, రోడ్డు మీదకి వచ్చి, ప్రజల మీదకి వచ్చి, ప్రజల మధ్యకి వచ్చి పోరాడిన రోజు ఆయన కరెక్ట్గా పొలిటీషియన్ అవుతాడు. ఈరోజు ఇంకా హరీష్ రావు గారు కానీ వాళ్ళు కొంచెం ఒక రాజకీయ పండిత్వం మాట్లాడుతూ ఉంటారు, కొన్ని వాళ్ళు పాయింట్లు మాట్లాడుతున్నా కానీ కొందరు అక్కడి శ్రీహరి గారు కానీ పెద్దలు మాట్లాడుతూ, ఈయనకి అసలు రాజకీయ పరిజ్ఞానం, ఒకరోజు ఒక మాట్లాడతాడు. విచిత్రమైన ప్రవర్తన, విచిత్రమైన పనితీరు, విచిత్రమైన అహంభావం. ఆయన ఏందో నాది కదా, నా రాజ్యం కదా, నాది కదా, నా పదవి కదా, ముఖ్యమంత్రి పదవి నాది కదా, రేవంత్ రెడ్డి గారు ఎట్లా అవుతాడు ముఖ్యమంత్రి. ఆయన ఒక విచిత్రమైన మానసికంగా ఒక పగోడు కూడా ఆయన కష్టాలు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయన గురించి మాట్లాడటం అంటే అనవసరం. ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకులు కూడా అనుకుంటారు మాకేంద్ర ఈ కర్మ, ఈయన రుద్దుతూరు, మాకు ఈ రుద్దుతూరు కదా, అసలు ఈ శుద్ధని ఇది ఏంద్రని బాధపడుతురు. కేటీఆర్ గారి మాటలు మా సీఎం గారు అన్నట్టు సీరియస్గా తీసుకోవద్దు. ఆయన ఒక నాయకుడు కనుక గుర్తించొద్దని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన వారసత్వంతో వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని ఎవరో కట్టిన చీమలో పెట్టిన పుట్టలో పాము వచ్చినట్టు ఎంతోమంది కష్టపడ్డ దాంట్లోకి ఆయన వచ్చి జొర్రిండు కాబట్టి ఆయన మేము రాజకీయ నాయకుడు కూడా ఏకీభవించాం. ఒకవేళ రేవంత్ రెడ్డిని కనుక ముఖ్యమంత్రి అని ముందుగానే ప్రకటించేది ఉంటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకుంటుండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రకటించలేదు కాబట్టి ఈ మాత్రం సీట్లు వచ్చినాయి అనేటువంటి మాట బీఆర్ఎస్ నాయకులే చెప్తున్నారు. మీరు కూడా చూసినట్టే ఉన్నారు. నిజంగానే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని ప్రకటిస్తే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయకపోయి ఉండేనా? ఒక పని చేయమనండి, ఆయనే అన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా, జనం ఒప్పుకొని ఉన్నారు కదా, మొత్తం రిజైన్ చేసి 39 మంది పోటీ చేయమనండి. 39 మంది పోటీ చేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ 39 మందిలో ఏం ప్రజా తీర్పు చెప్తారు చూద్దాం. 3 గెలుస్తాయి, 39లో 3 గెలుస్తాయి. గెలిస్తే 3 గెలుస్తాయి. ఎవరో కడియం శ్రీహరి గారు అని ఎట్లా గెలుస్తాయి అనుకుంటున్నా. కానీ నువ్వు అయిపోయిన చరిత్ర కేటీఆర్ గారు, మీ సినిమా ముగిసింది, మీ చరిత్ర అయిపోయింది. మీరు అప్పుడు మీ నాన్నగారిని అడ్డం పెట్టుకొని, సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజల్ని, ఆ యువకుల్ని అన్యాయంగా బలిదానాలు చేయించి, అన్యాయం చేసి వాళ్ళని రెచ్చగొట్టి, దయచేసి మీకు ఇంకో విధంగా ఈ తొలి వెలుగు ద్వారా మీకు ఒక మాట చెప్తున్నా కేటీఆర్ గారు, దయచేసి చిన్న బతుకు తెరువు కోసం వచ్చి కష్టపడి సంపాదించుకుందాం అని చిన్న యూట్యూబర్లని వాళ్ళ జీవితాలు అన్యాయం చేయకండి. మీరు నెలకిచ్చే 50,000 60,000 వాళ్ళు తప్పదు, వాళ్ళు తప్పదు. మీరు ఇచ్చే శాలరీ తీసుకొని బతకాలి వాళ్ళు. ఎందుకంటే మీరు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగ సమస్య తెలంగాణ అస్తావ్యస్తం చేశారు 10 ఏళ్లలో. వాళ్ళకి తప్పదు పాపం.
మీరు ఇచ్చే డబ్బుల కోసం మీరు టీ హబ్బులు గీ హబ్బులు మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మీరు 2 పదవుల మంత్రి పదవులు, ఐటీ మంత్రిగా మీరు డిజాస్టర్ ఐటీ మంత్రి, మున్సిపల్ మంత్రిగా నీచమైన ఐటీ మంత్రి, కరప్షన్ కింగ్ మీరు దోచుకున్నారు. మీ దగ్గర పనిచేసిన కిందోళ్ళు కూడా లక్షలు, వేల కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఉన్నాయి. ఆయన పేరేంది, బాలకృష్ణనో రామకృష్ణనో, బాలకృష్ణ ఆయన పట్టుకుంటే 1000 కోట్లు 2000 కోట్లు వచ్చినాయి. ఒక చిన్న పదో ఆఫీసరు. మీ దగ్గర 1, 2, 3 లేయర్లను పట్టుకుంటే రాష్ట్రాన్ని 1,00,000 కోట్లు కాదు ఇంకెక్కువ దోచుకున్నారు మీరు. ఇక నాశనం చేయకండి. మీతో పనిచేసిన వాళ్ళు కూడా విసిగి వేశారు. మా పార్టీ యొక్క చెప్తుంటే, మీ గురించి చెప్తుంటే వింటుంటే మాకు ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. అమ్మో ఇంత డర్టీయెస్ట్ మ్యాన్ అయినా అని. మీరు మెంటల్గా ట్రీట్మెంట్ చేయించుకోండి, మీ ఆరోగ్యాన్ని కుదుటపరచుకోండి. మీరు మానసికంగా నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేను ప్రతిపక్ష నాయకుడు, ఒక పని చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా, మీరు ప్రతిపక్ష నాయకుడు హోదా తీసుకోండి. బీఆర్ఎస్లో ఇది బంపర్ ఆఫర్. మీరు ప్రతిపక్ష నాయకుడు హోదా తీసుకోండి. మీతో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో చూడండి. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు 30 మంది వస్తారు కదా ముఖ్యమంత్రి అన్నావు కదా, ముందు నీ పార్టీలో నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదా తీసుకో. మీ దగ్గర ఎంతమంది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో చూడు, తర్వాత మాట్లాడదాం. ఇంతకంటే ఛాలెంజ్ ఏముంది? ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు బీఆర్ఎస్ పార్టీలో 39 సీట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేల ముందు నువ్వు ప్రతిపక్ష నాయకుడు తీసుకో. ఎంతమంది ఎమ్మెల్యేలు మిగిలి ఉంటారో చూడు. అప్పుడు మీరేంది, మీ క్యారెక్టర్ ఏంది, మీ క్యాలిబర్ ఏంది తెలుస్తుంది కదా. ఇది తెరిచిన తెల్ల పుస్తకం కదా. రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి, రాబోయే 10 ఏళ్ళు మా ముఖ్యమంత్రి, మా క్లారిటీ ఉంది. మీరు 39 మంది, ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు కాకుండా పక్కన పెట్టి మీరు రండి. ఇవ్వాలా ప్రతిపక్ష నాయకుడు గారండి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో చూడండి. మీరు ఇలా ఎందుకు సార్ ఊరికే మాట్లాడతారు? ఒప్పుకోండి సార్. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ ఫ్రంట్ రౌండ్ లేకుండా, ఏ రికార్డింగ్ లేకుండా, ఎవరితో జాకీలతో ఎత్తించుకోకుండా కష్టపడి ఒక రైతు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది సార్. మెచ్చుకోండి, మీరు ఆనందపడండి. ఎందుకంటే యువతకు మంచి సందేశం. కష్టపడ్డోడికి ఎవడైనా పైకి రావడానికి కారణం, ఎవడైనా పైకి రావచ్చు అంటే రేవంత్ రెడ్డి గారు ఉదాహరణ. ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి 17 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఎవడైనా యూత్ కూడా కష్టపడదు. రాజకీయాలకు పోతే కష్టపడితే పోరాడితే ఒక రేవంత్ రెడ్డి కావచ్చు అనుకుంటారు సార్. అది ఇన్స్పిరేషన్. అరే మన రాజకీయాలకు పైకి రాము, మన నాన్న పదవి ఉంటేనే మనకు వస్తుంది, మన నాన్నకు ఉంటేనే మనకు ఎమ్మెల్యే వస్తుంది, మన నాన్న ఉంటేనే వస్తుంది అని చెప్తే మిమ్మల్ని ఉదాహరణ తీసుకుంటే ఎవడు రాజకీయాల్లోకి రాడు సార్. రాజకీయం బాగుండాలంటే, రాజకీయాలు భవిష్యత్తు ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు లాంటి చరిత్ర తీసుకోండి. తప్పులేదు. మల్కాజ్గిరి పార్లమెంట్ తప్పులేదు. మీ నాన్నగారిని కూడా తీసుకుంటాం మేము చరిత్ర. కేసీఆర్ గారు కూడా ఫైటర్ అని మేము ఒప్పుకుంటాం. మీరు ఫైటర్ కాదు. ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక కేసీఆర్ గారు, ఒక రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ డైనమిక్ లీడర్స్ అండి. ఏ పార్టీలో ఉండొచ్చు. ఇంక్లూడింగ్ బండి సంజయ్ గారు కూడా ఒక లీడరు, బ్రహ్మాండమైన లీడరు. ఆయన పోరాటం, ఆయన పట్టుకున్న దానికోసం పోరాడతాడు. వాళ్ళందరూ నొప్పుకోవాలి. కానీ మీరు ఎట్లా సార్? మీరు వారసత్వం, ఆస్తి తండ్రి వారసత్వం వచ్చినట్టు పదవి వారసత్వంతో వచ్చింది, రాజకీయం వారసత్వం వచ్చింది. కేసీఆర్ గారు మీరు ఎప్పటికైనా కేసీఆర్ గారు అబ్బాయే కదా. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉంటే నాన్న నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయలేకపోతున్నా, నేను ఉండలేకపోతున్నా, నాన్న నాకు దయచేసి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఇచ్చాడు. ఇది సిరిసిల్ల ఇచ్చారు. మీ నాన్నగారిని బతిమాలకు తెచ్చుకున్న పోస్టులు మీరు. మీకు జనం నమస్తే పెట్టినా, మిమ్మల్ని జనం అన్నా, మీకు 70 ఏళ్ళోడు కూడా రామన్న ఎందుకంటాడు? కేటీఆర్గా మిమ్మల్ని గౌరవించడం కాదు, కేసీఆర్ కొడుగ్గా మీరు తెచ్చుకున్నది, మీరు గౌరవం కొనుక్కున్నారు, మీరు అభిమానం కొనుక్కోలేదు. జనం హృదయాల్లో ఏముంది? మీరు ఓడిపోగానే మిమ్మల్ని నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనుకున్న వాళ్ళు పార్టీ వదిలిపెట్టి వచ్చేసిరే. అది మీ చరిత్ర. ఎందుకు సార్ మీరు ఇంకా మాట్లాడతారు? మీరు డిజాస్టర్ పొలిటీషియన్, దేనికి పనికిరారు. మీరు మంచి వ్యాపారాలు చేసుకోండి, వ్యాపారం కూడా పనికిరారు. మీకు 1,00,000 కోట్లు, మీరు 10 ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి మంత్రిగా ఉండి 1,00,000 కోట్ల జీతాలు ఉంటాయి సార్. ఎట్లొచ్చింది సార్ ఆస్తులు మీకు? ఇవన్నీ ఎట్లొచ్చినాయి సార్? తెలంగాణను 7,00,000 కోట్ల అప్పులు చేసి ఇంకా ముందుకు మాట్లాడతారు సార్. సిగ్గు అనిపించలేదు సార్ మీకు రాజకీయం చేయడానికి? ఇంకా బాధ అనిపించలేదు సార్ మీకు? న్యాయం కాదా మీకు న్యాయం ఉందా? అసలు మీరు మాట్లాడేదానికి న్యాయం ఉందా? ఒక ముఖ్యమంత్రి గారు 7-6 గ్యారెంటీలు ఇచ్చి ఫటాఫట్ అమలు చేసుకుంటూ, రాత్రి పగలు పని చేసుకుంటూ, కష్టపడుతూ పనిచేస్తుంటే నోటికి వస్తే మీ జనంతో, మీ టీంతో ఎట్లా పడితే అట్లా మాట్లాడిస్తారా? రేవంత్ రెడ్డి గారిని రవంత్ రెడ్డి అంటారా? రేవంత్ రెడ్డి రైజింగ్ తెలంగాణ. ఉదయించే సూర్యుడు, ప్రతిరోజు ఉదయిస్తూనే సూర్యుడు, ప్రతిరోజు పనిచేస్తుంటాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోండి. సూర్యుడికి ఎంత వాల్యూ, సూర్యుడు ఎంత అవసరమో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి అంత అవసరం. గుర్తుపెట్టుకోండి కేటీఆర్ గారు. 17 ఎంపీ నియోజకవర్గాలకు ఒక నియోజకవర్గానికి మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు. పనులు ఎట్లా నడుస్తున్నాయి? ఎంపీ అభ్యర్థిగా మీకు బీఫామ్ వస్తుంది అనేటువంటి ఆశ ఏమన్నా ఉందా? నేను మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయాలని నాకు ఇష్టం ఉండి నేను అప్లై చేయడం జరిగింది. నేను విధేయగల, నిజాయితీ గల కాంగ్రెస్ కార్యకర్తను. నాకు కార్యకర్త టికెట్ ఇచ్చినా నేను కాంగ్రెసే, ఇయ్యకున్నా నేను కాంగ్రెసే. నేను మీలాగా 100 మాటలు మాట్లాడి టికెట్ ఇస్తే అయ్యకుండాలిగా అట్లా కాదు. నేను కాంగ్రెస్ కార్యకర్తను. నాకు పార్టీ ఏదో న్యాయం చేస్తుంది.
నాకు ఆ నమ్మకం ఉంది. నేను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఇష్టం. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ. 2004 దగ్గర నుంచి 2020 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం నా కాంగ్రెస్ ప్రయాణం. మేము ఇంక రాబోయే 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళని మేము బతుకున్నది కానీ కాంగ్రెస్లో ఉంటాం. 10 ఏళ్ళు అధికార పక్షం లేదని మేము పార్టీలు వదిలిపెట్టిపోయి పార్టీ రంగాలు వచ్చి పదవుల కోసం కాదు. మేము కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకపోయినా, పార్టీలో ఉన్నా లేకపోయినా మేము కాంగ్రెస్ మా జీవితం కాంగ్రెస్. మీరు సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. గద్దర్ అవార్డులుగా నంది అవార్డులను మారుస్తూ రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఒక సినీ ఇండస్ట్రీ నిర్మాతగా, సినీ ఇండస్ట్రీలో దాదాపు ఒక 20-25 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తారా? ఒకవేళ స్వాగతిస్తే దాన్ని ఎక్కడి వరకు కట్టడి చేస్తే బాగుంటుంది? నంది అవార్డులను గద్దర్ అవార్డుగా మార్చడాన్ని ఎట్లా చూస్తారు? ఇది కేటీఆర్ గారు విన్నారుగా, ఆయన అడిగారు గద్దర్ గారి గురించి. మీరు గేటు బయట కుర్చీ చేసుకుని ఎండలో కూర్చోబెట్టిన గద్దరన్నను తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారి గుండెల్లో పెట్టుకున్నారు. జనం గుండెల్లో శాస్త్రి మీరు గేటు బయట నుంచోబెట్టిన గద్దర్ గారిని తెలంగాణ ప్రజల ప్రతి ఒక్క కళాకారుడు ఇంట్లో కొలువే పెట్టారు. గద్దర్ అనే విగ్రహం పెడుతున్నారు. గద్దర్ అనే పేరు అవార్డులు చరిత్రలో ఉండిపోయే అవార్డులు, దాదాసాహెబ్ అవార్డు, పాల్కే అవార్డు లాగా అట్లా అవార్డు గద్దర్ అనే పేరు మీద అవార్డులు పెట్టారు. ఇక అది గౌరవం. మా గద్దర్ అన్నపై తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న గౌరవం అది. ఇక ఇంతకంటే మేము ఏం చెప్తాం? గద్దర్ అనే అవార్డులు, గద్దర్ అనే పేరు మీద అవార్డులు ప్రకటించడం చాలా శుభసూచకం, చాలా మంచిది, గర్వం. గద్దర్ అన్నను మనం సత్కరించుకున్నట్టు. మీరు తిరస్కరిస్తే మేము గౌరవించుకున్నాం. మీరు ఎంట్రీ ఇవ్వకపోతే మేము గుండెల్లో పెట్టుకున్నాం. మీరు కనీసం మీరు పలకరీయటానికి కూడా ఇష్టపడకపోతే మా రాహుల్ గాంధీ గారు స్టేజ్ మీద ముద్దు పెట్టుకొని అలింగనం చేసుకున్నాడు. ఆ మహానుభావుడు ఇవాళ బతుకొని ఉంటే రాజ్యసభకు పంపించేవాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద పదవులు ఇచ్చేవాళ్ళు. ఆయన తెలంగాణలో ఒక హుందాగల నాయకుడు గద్దర్ గారు. అలాంటి వాటి పేరు పెరగటం నిజంగా రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. తెలుగు ఇండస్ట్రీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నా రేవంత్ అన్న ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. ఏపీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ విషయంలో ఇప్పటికే టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి పొత్తు విషయంలో 24 సీట్లను జనసేనకి ఇస్తున్నట్టుగా ఇవ్వడమే. అసలు ఏపీ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? మీ ప్రిడిక్షన్ ఏంటి? నేనేం మాట్లాడతా సార్, అది ఎట్లా మాట్లాడతా? నేను ఎట్లా మాట్లాడతా? కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ మన షర్మిలమ్మ రావటం గారి వల్ల కాంగ్రెస్ పార్టీ షేప్ మారిపోయింది. నేను అనంతపురంలో సభ చూశాను. 1,00,000 మంది జనాన్ని వచ్చారు. అసలు కమ్యూనిస్టులతో కలవటం మంచి పరిణామం. చాలా స్థానాలు తీవ్రమైన పోటీ ఇస్తుంది. నేను ఊరికి అందరిలాగా అధికారంలో వస్తాటని మాట్లాడిన కానీ బ్రహ్మాండంగా ప్రత్యామ్నాయంగా 2029 అధికారంలో కాంగ్రెస్ వస్తుంది. అక్కడ చేవేళ్లలో ఇప్పుడు కొద్దిసేపట్లో ఒక మీటింగ్ కూడా ఉంది. ఆ మీటింగ్ మీరు అటెండ్ అవుతున్నారా? ఆ మీటింగ్ వేదికగానే ఒక 2 హామీలను అమలు చేద్దాం అనుకున్నారు. కానీ కోడ్ దృష్ట్యా సెక్రటరియట్లో అమలు చేసి అక్కడి నుంచి మళ్ళీ సభకి అయితే పోబోతున్నారు. ఆ సభ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ 2 హామీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి చేవేళ్ల నియోజకవర్గంలో పెడుతున్నటువంటి సభ అది. అన్నా, ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఇట్లా ఉదయిస్తాడనేది ఎంత నిజమో, రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంత బ్రహ్మాండంగా ఉందో అంత నిజం. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు, పరిపాలన అభినందిస్తున్నారు. ఆయన ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తున్నాడు. మీరు రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకొని అభినందించి కథం గ్యారెంటీలు కూడా చేసి ప్రజల్లో సుస్థిరమైన స్థానాన్ని, ప్రజల హృదయాల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది ఇట్లా కంటిన్యూ కావాలని, తెలంగాణ ప్రజలకు అన్నీ చేయాలని, ఫ్రీ బస్సు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, బీమా కానీ ప్రతి ఒక్కటి చేసుకుంటా, రైతు బంధు రకరకాల కార్యక్రమాలను చేసుకుంటూ తెలంగాణ ప్రజల హృదయాల్లో స్వచ్ఛమైన పరిపాలన అందిస్తూ, అవినీతి లేని పరిపాలన అందిస్తూ, ప్రజలందరికీ మొత్తం డెమోక్రసీలో అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేసుకుంటూ, ప్రతి ఒక్కళ్ళని అందల మీద పెట్టుకుంటూ, ప్రతి ఒక్క మంత్రులను కూడా తన సమకాలికులుగా, తమ కొలీగ్స్ లాగా భావిస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఎవరైనా ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోవాలంటే ఏం సార్, పర్మిషన్ తీసుకోవాలి, లెటర్ పెట్టాలి, సార్ మీ పక్కన కూర్చోవచ్చని. ఇప్పుడు ఏం సార్, పక్క ఎవరినైనా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని, మన ఏ సభ వికారాబాద్ మన కొడంగల్ సభ అవుతుంటే స్పీకర్గా రాండి అన్న, ప్రసాద్ అన్న, కూర్చోండి అన్న, ఒక ఎంత గొప్ప హృదయంతో ఎంత గొప్ప పరిపాలిస్తున్నాడు ముఖ్యమంత్రి గారంటే, ఆయన ప్రతిరోజు ఆయన ఎదుగుదల పక్క వాళ్ళకి శాపం అయితే మనం ఏం చెప్తాం సార్? మా అందరికీ ఆనందం, పడినోళ్ళకి శాపం, దాన్ని మనం బాధ, మనం దానికి మేము చెప్పలేం కదా. థ్యాంక్ యూ. మీకు కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జి బెంజ్ కార్లను తీసుకుంటున్నారు కార్పొరేషన్ చైర్మన్ల కోసం అని చెప్పేసి బీజేపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతున్నటువంటి మాట. నిజంగానే అట్లాంటివి ఏమైనా ఇస్తున్నారా? మీరు కూడా ఏమైనా ఇవ్వడానికి చూస్తున్నారా ఏంది? ఇప్పుడు ప్రభాకర్ గారు డిప్రెషన్లో ఉన్నాడు, అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయిన పొలిటీషియన్ ఆయన జనం ఓడించి ఆయన చిత్కరించారు. ఆయన ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన దోసుకున్న అక్రమాలు, అన్యాయాలు బీజేపీ పార్టీ కూడా ఆయన దగ్గర రాణిస్తలేరు. ఏ పదవి రావట్లేదు ఆయనకి ఏం మైండ్ డిస్టర్బ్ అయింది. దీపదాస్ మున్షి గారి చరిత్ర ఆయన చదువుకోమను.
ఆమె భర్త కానీ, ఆమె కుటుంబం కానీ, ఆమె నైపథ్యం కానీ, ఆవిడ వచ్చిన పుటక్ కానీ, ఆవిడ జీవితం స్టార్ట్ చేసిన జర్నలిస్ట్గా, ఒక జర్నలిజంతో స్టార్ట్ చేసి ఒక మచ్చలేని నాయకురాలు, గాంధీ పార్టీకి విధేయురాలు. ఆవిడ ఈరోజు ఒక తెలంగాణకే కాదు, కేరళ, లక్షద్వీప్కి కానీ ఒక కాంగ్రెస్ పార్టీకి అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న మహా నాయకురాలు ఆవిడని పట్టుకొని నోటికి ఏదో వస్తే అది మాట్లాడితే నీ క్రెడిబిలిటీ ఏముందన్నా? నీ క్రెడిబిలిటీ నేను నీ పార్టీ వల్ల నమ్ముతలేరు. నీకేముంది? నీకు చెప్పు. నీకు నీ మాటకి విలువ లేదు, నీకే విలువ లేదు, నీకు అభద్రతా భావంతో దొరుకుతున్నావు. నేను బీజేపీలో ఇట్లా అయిపోయినది అని నువ్వు ఆమెను అనే ముందు, ఒక స్త్రీని అనే ముందు ఆవిడ చరిత్ర తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఎంచుగా నువ్వు ఆఫర్ ఇచ్చావు అంట, నువ్వు ఆఫర్ ఇచ్చావు ఎంపీ టికెట్ ఏదో చైర్మన్ ఇస్తే నువ్వు ఏదో ఉప్పల్లో నువ్వు దోసుకున్న ప్లాట్లన్నీ ఇస్తానని నువ్వు ఎవరు బీజేపీ వాళ్ళకి ఆఫర్ ఇచ్చావని తెలుసుకుంటున్నా. మరి దాని మీద సమాధానం చెప్పు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.